everyone, welcome back to my YouTube channel Nikita Vangaru. Last week we have been to Vegas anamata. Ee video lo what places we have covered in Vegas and also little information anedi cheptanu. First aithe Vegas sign board దగ్గరికి వెళ్ళాం అనమాట. అక్కడ పిక్స్ దిగడానికి అందరూ ఒక పెద్ద క్యూఏ ఫామ్ చేసేసారు. అసలు ఈ వేగస్ మొత్తం హడావిడికి ఇంకొక రూపంలా అనిపించింది. మొత్తం పార్టీ ఫీల్స్, వీక్ డేస్ వీకెండ్స్ అనే డిఫరెన్స్ లేకుండా జనాలు మంచిగా చిల్ అవుతున్నారు. సో ఇక్కడ నైట్ లైఫ్ అనేది ఎక్కువ అనమాట. మన ఇండియన్స్ అమెరికాలో నైట్ లైఫ్ ని బాగా మిస్ అవుతారు కదా. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు చిల్ అని చెప్పొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ మనం ఫ్రీగానే విజిట్ చేయొచ్చు, కానీ పార్కింగ్ కి మాత్రం చాలా ఎగిరేయాల్సి వచ్చేస్తుంది. ఇక్కడ మొత్తం హోటల్స్, కెసినోస్, ప్రతి ఒక్క హోటల్ కి ఒక కెసినో ఉంటది. ఎంత మనీ అయినా సరే పోగొట్టుకునే ఛాన్సెస్ ఎంత ఉంటాయో గెలుచుకునే ఛాన్సెస్ కూడా అంతే ఉంటాయి. సో అందుకే చాలా మంది ఇక్కడ ఫుల్ టైం స్పెండ్ చేస్తారు. వేగస్ లో ఏ హోటల్స్ చూసినా చూడకపోయినా కొన్ని హోటల్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అనిపిస్తుంది. అందులో ద నంబర్ 1 ఈ బెలాషియో హోటల్ అనమాట. ఎంత రాయల్ గా డిజైన్ చేశారంటే చూడడానికి అసలు మామూలుగా లేదు. ఈ హోటల్లోనే ఒక బ్యూటిఫుల్ గార్డెన్స్ ఉంది. దాన్ని బెలాషియో బొటానికల్ గార్డెన్స్ అని అంటారు. లోపలికి వెళ్ళగానే ఒక ఫ్రెష్ అట్మాస్ఫియర్ లో అడుగు పెట్టినట్టు అనిపించింది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మోస్ట్లీ ఎప్పుడు ఎక్కడ మనం చూడని ఫ్లవర్స్ ని నేను ఇక్కడ చూసాను అనమాట. ఫస్ట్ అయితే నేను అవన్నీ డూప్లికేట్ అనుకున్నాను, కానీ నో, దే ఆర్ నాట్. చాలా బాగుండే పిక్స్ కూడా చాలా చాలా బాగా వచ్చాయి ఇక్కడ. కమాన్, ఏ ప్లేస్కి వెళ్ళినా అవి మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్ కదా. నెక్స్ట్ అయితే అస్సలు 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 మిస్ అవ్వకూడని వ్యూ ఏదైనా ఉంది అంటే ఈ బెలాషియో ఫౌంటైన్ షో. గన్ షాట్స్ తోటి దీన్ని డిజైన్ చేశారు. అసలు వీడియోలో కంటే బయట అమేజింగ్ ఉండే. నెక్స్ట్ మస్ట్ విజిట్ హోటల్ అయితే ఈ కాస్మోపాలిటన్ హోటల్. ఇది బెలాషియోకి చాలా ఆపోజిట్ గా ఉంటుంది. ఫుల్ ఫ్యాన్సీ ఉంటుంది హోటల్ అంతా. పెద్ద షాండ్లీర్, అందులో బార్ ఉండడం దీని స్పెషాలిటీ. వైబ్ నచ్చేసి ఒక కాక్టైల్ కూడా వేసేసాం. సూపర్ ఉండే అది మాత్రం. అండ్ స్టేయింగ్ కి మేము హోటల్ ఫ్లెమింగోలో బుక్ చేసుకున్నాం. వేరే చెప్పాలా, ఈ హోటల్ కూడా క్రేజీ ఉండే. సో హోటల్ బుకింగ్స్ లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం బుక్ చేసుకునే ప్రైసే కాకుండా మనం చెకింగ్ చేసేటప్పుడు రిసార్ట్ ఫీజ్ అని, పార్కింగ్ ఫీజ్ అని ఎక్స్ట్రా బాగానే చార్జ్ చేశారు. సో మంచి డీల్ లో ఉన్నప్పుడు చూసి బుక్ చేసుకోవడం చాలా బెటర్. అదంతా డైలీ ట్రాక్ చేస్తా ఉంటే మనకు అర్థమైపోతుంది. అండ్ వ్యూ ఫ్రమ్ అవర్ రూమ్ క్రేజీ ఉండే. ఐమ్ స్టిల్ ఇన్ లవ్ విత్ దట్ వ్యూ. అండ్ ఈ హోటల్లోనే ఒక వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్ ఉందన్నమాట. అదే ఈ హోటల్ ఒక స్పెషాలిటీ. ఈ హోటల్ పేరు ఫ్లెమింగో కాబట్టి మీకు అర్థమైపోయే ఉంటుంది. ఎస్, ఇక్కడ ఫ్లెమింగోస్ ఉంటాయి. అసలు ఎంత అందంగా కలర్ఫుల్గా చూడడానికి చాలా చాలా బాగున్నాయి. నేను ఇవి ఫస్ట్ టైం చూస్తున్నాను. ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ మస్ట్ విజిట్ రెసార్ట్ ఇస్ ప్లానెట్ హాలీవుడ్. ఇదైతే ఒక డిఫరెంట్ ప్రపంచంలో ఉన్నట్టే అనిపించింది. అండ్ గెస్ వాట్, నేను దీన్ని మార్నింగ్ విజిట్ చేశాను, కానీ స్కై ఎందుకు ఈవినింగ్ లాగా ఉంది అనుకుంటున్నారా? ఇక్కడ స్కై థీమ్ పెట్టారు. సో ఎప్పుడు ఏ టైంలో అయినా ఇలాగే ఉంటుంది ఈ హోటల్ అంతా. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ లా సాల్సా క్యాంటీన్ రెస్టారెంట్ లో ఫుడ్ తిన్న మాత్రం అస్సలు మర్చిపోకండి. క్రేజీ అంటే క్రేజీ ఉండే. నెక్స్ట్ ద స్పియర్. ఇది ఒక ఆడిటోరియం. దీన్ని నా రూమ్ నుంచి షూట్ చేశాను అనమాట. వ్యూ చాలా బాగుందని. నైట్ టైం అయితే చాలా చాలా బాగుండే చూడడానికి. వెనీస్ చూడని వాళ్ళు, చూడాలనుకునే వాళ్ళు ఈ వెనేషియన్ హోటల్ ని చూస్తే చాలు ఆ ఫీల్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇక్కడ వెనేషియన్ థీమ్, స్కల్ప్చర్స్ అన్నీ ఉండడం దీని స్పెషాలిటీ అనమాట. అసలు ఒక వ్యూ అయితే నేను నిజంగా వెనీస్ లో ఉన్నానా అనిపించింది. లిటరల్లీ ఆ బోట్ రైడ్స్, ఆ లైటింగ్ అంతా అసలు చాలా చాలా బాగుండే. యాజ్ యూజువల్ పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు ఎక్కడెక్కడ ఫొటోస్ దిగితే బాగా వస్తాయి అన్నది ఈజీగా అర్థమైపోతే. సో సబ్స్క్రైబ్. ఇంకా చాలా హోటల్స్ చూసాం. సో సరదాగా మాల్కి వెళ్దామని ఇక్కడ ఆరియా అండ్ క్రిస్టల్స్ మాల్కి వెళ్ళాం అనమాట. అసలు ఈ బిల్డింగ్స్ ని చూస్తుంటే అసలు ఎలా కట్టడరా బాబు అనిపించింది. ఈ మాల్ అంతా బ్రాండ్ షోరూమ్స్ ఉన్నాయి. లైక్ హ్యారీ విన్స్టన్, లూయి విటాన్, గూషి, ఇంకా చాలా ఉన్నాయి. స్పెషల్లీ నాకు లూయి విటాన్ అంటే చాలా ఇష్టం. బట్ అన్లక్కీలీ అక్కడ షూటింగ్ అనేది అలో చేయలేదన్నమాట. సో నాకు ఎంత పాసిబుల్ అయితే అంత షూట్ చేయడానికి ట్రై చేశాను. బట్ ఈ షోరూమ్స్ అనే కాదు, మాల్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ వేగస్ లో అంతా బాగానే ఉంటది, కానీ చాలా చాలా నడవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా కార్ పార్క్ చేసుకోవాలి. పార్కింగ్ ఫీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంది వేగస్ లో. బట్ ఎనీవేస్, దట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. కాబట్టి ఈ మ్యాన్లే బే హోటల్ని మేము విజిట్ చేయలేదు, మాకు అసలు టైం కుదరలేదు. బట్ చూడటానికి చాలా డిఫరెంట్గా, లైక్ అంతా గోల్డిష్గా ఉందని బాగా అనిపించింది. మీరు డెఫినెట్గా విజిట్ చేయండి. నెక్స్ట్ 7 మ్యాజిక్ మౌంటైన్స్. ఇది లాస్ ఏంజల్స్ వెళ్ళే దారిలో ఉంటుంది. సూపర్ తోపు అని కాదు, కానీ ఒకసారి విజిట్ చేయొచ్చు. ఫొటోస్ మాత్రం చాలా బాగా వస్తాయి ఇక్కడ కూడా. సో దట్స్ అబౌట్ వాట్ వీ హ్యావ్ కవర్డ్ ఇన్ వేగస్ గైస్. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము లాస్ ఏంజల్స్కి వెళ్ళాము. మంచి ప్లేసెస్ అండ్ యూనివర్సల్ స్టూడియోస్ని కవర్ చేసాము. సో దాని గురించి మొత్తం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఫైనల్గా వేగస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఐ హ్యావ్ ఎవర్ విజిటెడ్ అనిపించింది. ఎందుకంటే ఈ సిటీలో ఉండే జోష్, వైబ్, హడావిడి అంతా నేను ఏ సిటీలో చూడలేదు అమెరికాలో. ఉన్న 2 days చాలా మోర్ యాక్టివ్గా ఉన్నట్టు అనిపించింది. మీరు కూడా విజిట్ చేసినప్పుడు డెఫినెట్గా అలాగే ఫీల్ అవుతారు. సో తొందరగా ప్లాన్ చేసేసుకోండి. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.